అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. దాదాపు 2 గంటల సేపు ఆ ప్రెస్ మీట్ కొనసాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15 నుండి 20 నిమిషాల ఆ ప్రెస్ మీట్లో అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చిండు. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఆ విధంగా మాట్లాడిండు. ఇక కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మరి రేవంత్ అన్న మొత్తం రివ్యూ చేసినో లేదో తెలియదు, కానీ రేవంత్ అన్న మాత్రం తనకు తోచినట్టు మాట్లాడిండు. అంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంది, రేవంత్ అన్న చెప్పినటువంటి మాట ఏంది, అసలు కాళేశ్వరానికి అయినటువంటి ఖర్చు ఏంది, రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట ఏంది. తర్వాత మంత్రులు పదే పదే బట్టి విక్రమార్క, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పదే పదే చెప్తున్నటువంటి మాట ఏంటంటే మేము కేసీఆర్ను వ్యక్తిగతంగా అంటలేము, రిపోర్టు ప్రకారమే అంటున్నాము, కేసీఆర్ను వ్యక్తిగతంగా అంటలేము. ఒక 10 సార్లు చెప్పిరు ఈ ముచ్చట. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 10 సార్లు బట్టన చెప్పిండు. కేసీఆర్ని కావాలని అంటలేము, రిపోర్ట్ వచ్చింది కాబట్టి అంటున్నాం. రిపోర్ట్ వచ్చింది అంటే జనాలు ఏమనుకుంటారు, స్టార్టింగ్ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ని టార్గెట్ చేస్తూ, కేటీఆర్ని టార్గెట్ చేస్తూ, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూనే అన్ని పనులు చేస్తారు కదా. సో జనాలు కూడా అనుకుంటారు కావాలనే టార్గెట్ చేస్తారేమో అనుకుంటారేమో అని చెప్పి మేము టార్గెట్ చేస్తారేమో, రిపోర్ట్ వచ్చింది కాబట్టి రిపోర్ట్ చెప్తున్నాం అంటున్నాడు బట్టన్న. అంటే ఇక పబ్లిక్ ఇక ఒప్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రిపోర్టే చెప్తున్నాం, వ్యక్తిగతంగా మేము ఏం చెప్తలేము అని చెప్తున్నాడు. ఇదంతా బాగానే ఉంది. రేవంత్ అన్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం మాట్లాడిండో వింటే మీకు క్లారిటీ వస్తుంది. మరి రేవంత్ అన్నకు కాళేశ్వరం పైన ఎంత అవగాహన ఉంది, రేవంత్ అన్న కాళేశ్వరం గురించి ఏమేమి తెలుసుకున్నాడు, ఆ బడ్జెట్ కాళేశ్వరానికి సంబంధించిన వ్యవహారం రేవంత్ అన్నకి ఎంత మాత్రం తెలుసు అనేది ఈ వీడియోలో మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు మనం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి వాళ్ళ మామనే కౌంటర్ ఇస్తాడు. రేవంత్ రెడ్డి వాళ్ళ మామ, ఆ మామ ఏం చెప్పిండు అనేది కూడా నేను మీకు ఆ వీడియోలో వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా. రేవంత్ అన్న ఏం మాట్లాడిండో ఫస్ట్ మీరు వినుర్రి, తర్వాత మనం మాట్లాడుకుందాం. చేపట్టి ఇందులో లోపభూయిష్టమైన నిర్ణయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతము, నిర్లక్ష్య వైఖరి, ఎన్నో లోపాలతో కూడుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోవడం, దీని మీద విచారణకు ఆదేశిస్తాం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 1,00,000 కోట్లతోటి కేసీఆర్ కట్టినట, మొత్తం ప్రాజెక్టు కూలగొట్టిరు, కూల్చేసిరు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక కూలగొట్టింది ఎవరు, కేసీఆరే కావచ్చు, మరి కూల్చేసింది కూడా కేసీఆరే కావచ్చు. మొత్తం కూలిపోయిందట కాళేశ్వరం ప్రాజెక్టు. మరి ప్రాజెక్టులకి వెళ్ళి గేట్లు ఎత్తిరు, మొన్న ఆ పంపులు స్టార్ట్ చేసిరు, కొబ్బరికాయలు కొట్టి. మరి ఇది ఎట్లా జరిగింది? కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో నీళ్లు మొత్తం కుండలెక్క నిలిచిపోయినాయి కదా, మరి నీళ్ళు ఎట్లా ఆగుతున్నాయి? ప్రాజెక్టు మొత్తం కూలిపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ యాడ్ ఉండొద్దు కదా. ఇక కూలిపోయిందని చెప్తుండ్రు రేవంత్ అన్న. మొన్న చెప్పింది కదా, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ ఆగమైపోయింది, తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది, పైసలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవు, మా తాన ఏం లేవు, ఏం చేయాలని చెప్పి మొన్న చేతులు ఎత్తేసిండు. ఇప్పుడు కాళేశ్వరం కుంగిపోయింది. వాస్తవానికి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది, అన్నారం సుందీలకు బుంగలు పడ్డాయి, తర్వాత కొంత పర్రెలు వాసినాయి, ఇవన్నీ జరిగినాయి. తర్వాత దాన్ని సెట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటుంది. ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి టన్నెల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో పనులు చేసిరు కదా, కేసీఆర్ చేయాల్సినటువంటి పనులు వీళ్ళు చేసిరు, అక్కడ ప్రాణాలు కోల్పోయినాయి కొన్ని. ఇప్పుడు ఈ కాళేశ్వరం పనులు చేపియాలి కదా, పనులు చేపించడాన్ని బంద్ చేసుకొని మొత్తం ప్రాజెక్టు ఖతమైపోయింది, కూలిపోయిందని చెప్తున్నాడు. సరే, ఆయన ఇష్టానుసారంగా మాట్లాడిండు, బాగానే ఉంది. 1,00,000 కోట్లు అని చెప్పిండు కదా. ఒకసారి మనం డెప్త్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి బడ్జెట్, కాళేశ్వరం ప్రాజెక్టు టోటల్ బడ్జెట్ వచ్చేసి ఇగో టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 86,788.6 crores, అంటే 86,788 కోట్ల రూపాయలు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది ఖర్చు అని చెప్పి కాగ్ రిపోర్ట్ చెప్తున్నటువంటి ఒక క్లియర్ కట్ అంశం. ఇంత పైసలు అయినాయట కాళేశ్వరం ప్రాజెక్టు, 86,788 కోట్లు అయినాయి అని చెప్పి గూగుల్లో కొడితే గూగుల్లో వస్తుంటే, మన రేవంత్ అన్న మాత్రం 1,00,000 crore అంటుండు. 1,00,000 కోట్లట కాళేశ్వరం ప్రాజెక్టు. సరే, నేను ఈ మాట చెప్పినా మీరు నమ్మరేమో, రేవంత్ అన్న చెప్పిందే మీరు వింటారేమో. ఈ కాళేశ్వరం బడ్జెట్ అని కొట్టి నేను గూగుల్లో కొట్టినా మీరు నమ్మరేమో పుసుక్కున. ఒకసారి రేవంత్ రెడ్డి వాళ్ళ మామ ఏం చెప్పిండు అనేది కూడా మీరు వినాలి, వింటే మీకు క్లారిటీ వస్తుంది. రేవంత్ రెడ్డి వాళ్ళ మామ, మరి వాళ్ళ మామ కాదని డౌట్ ఉండొచ్చు మీకు. ఇగో కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం లేదు. తర్వాత ఇగో సీఎం రేవంత్ మామ సంచలన వ్యాఖ్యలు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి మాట, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ మామ చెప్పినటువంటి మాట, కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం లేదు, ఎలాంటి కుంభకోణం జరగలేదు అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాట.
ఆయన ఏం మాట్లాడిండో వింటే మీకు క్లారిటీ వస్తుంది. వినూరి గట్టిగా చెప్తున్నా, కాళేశ్వరం 1,00,000 కోట్లు మునిగిందంటే అది తప్పది, అవినీతి జరిగింది అనేది అవన్నీ విషయాలు వేరే. అర్థం కాలేవేది, ఏం కాదు తప్పులు జరిగినాయి అనేది అది యథార్థంగా కనపడుతుంది. దాన్ని 1,00,000 కోట్లు మునిగిపోయిందని అనలేదు. ఇక్కడ కేటీఆర్ కూడా అట్లనే మాట్లాడుతుంటాడు, మొత్తం టోటల్ అంతా మాయమైపోయింది. ఇవన్నీ విషయాలు ఎట్లుంటాయి అంటే అలవాటు అయిపోయింది. 1,00,000 కోట్లు కుంభకోణం అనే కాడికి వచ్చారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టు 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? ఇవన్నీ కూడా వాస్తవాలకు విరుద్ధంగా కలగా పురుగంగా చేసి మాట్లాడుతుంటారు. వినరా, ప్రాజెక్టుకు 94,000 కోట్ల రూపాయల ఖర్చు అయితే మీరు 1,00,000 కోట్ల రూపాయలని ఎట్లా చెప్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి వాళ్ళ మామ చెప్తున్నటువంటి మాట. రేవంత్ రెడ్డి వాళ్ళ మామ చెప్తున్నాడు 94,000 కోట్ల రూపాయల ఖర్చు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎస్టిమేషన్ కాస్ట్ అయితే మొత్తం పూర్తయ్యేసరికి అంత బడ్జెట్ అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి మీరు ఎట్లా చెప్తారు అంటున్నాడు రేవంత్ రెడ్డి వాళ్ళ మామ చెప్తున్నటువంటి మాట. మరి రేవంత్ అన్న సమాధానం చెప్పాలి కదా. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందట. అసలు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి 665 పేజీలలో ఉన్నటువంటి అంశం ఏంది, రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట ఏంది? కాళేశ్వరంకి సంబంధించినటువంటి కమిషన్ ఏం చెప్పినారు వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్లో అంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడ కట్టకని చెప్పి నిపుణులు చెప్పినారు. ఒక ఎంక్వైరీ కమిటీ చెప్పింది కేసీఆర్కు, కేసీఆర్ వినలేదు. కేసీఆర్ సొంత నిర్ణయంతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. తర్వాత కేసీఆర్ చాలామంది వద్దు వద్దని చెప్పినా కూడా వినలేదు. ఆయనే ప్రాజెక్టు డిజైన్ చేసి రీడిజైన్ పేరుతోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ని కేసీఆరే కట్టిండు. కేసీఆర్ కంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తే తర్వాత కేసీఆర్ దాన్ని కంప్లీట్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు అనేది ఒక పెద్ద చర్చ. ఇదే అంశం కదా. రీడిజైన్ చేసి ఆ రీడిజైన్ని కేసీఆర్ ఎంతమంది చెప్పినా వినలేదు. ఆయనే ఓన్గా డిజైన్ చేయించి కాంట్రాక్టర్లను పెట్టి ఆయనే ప్రాజెక్టు కట్టిండు. ఆ ప్రాజెక్ట్ అక్కడ కట్టొద్దు అని చెప్పి చాలామంది నిపుణులు చెప్పిన, ఎంక్వైరీ కమిటీ చెప్పిన కేసీఆర్ వినలేదు అనేది కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్న అంశం. మరి రేవంత్ అన్న ఏం చెప్తాడు, అవినీతి జరిగిందంటాడు. కాళేశ్వరం కమిషన్ ఏమైనా అవినీతి జరిగిందని ఇచ్చిర్రా? ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణం కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టు అక్కడ కట్టొద్దని చెప్తే కేసీఆర్ కట్టిండు అని కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు. కాళేశ్వరం కమిషన్ 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి కమిషన్ చెప్పలే. ఒక పని చేయర్రి, 665 పేజీలకు సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్ మీడియాకి రిలీజ్ చేయరి, మీడియా ముందు పెట్టుర్రి, మీడియాకి ఇచ్చే ప్రయత్నం చేయరి. ఉత్తగానే ఇక చదివిర్రు, వచ్చి ప్రెస్ మీట్ 2 గంటల సేపు దంచుతా ఉన్నారు. ఇక ప్రెస్ మీట్లో మీడియా కూడా ఇవ్వాలి, ఆ డాక్యుమెంట్ ఇస్తే ఆ డాక్యుమెంట్ మొత్తం మీడియా కూడా చూస్తుంది, జనాలకు తెలవాలి కదా. 1,00,000 కోట్ల రూపాయలట. రేవంత్ రెడ్డి వాళ్ళ మామ చెప్పిన మాట విన్నారు కదా మీరు, మీకు వినిపించిన కదా. 1,00,000 కోట్ల ఎన్ని కోట్లు అనేది మీకు క్లారిటీ వచ్చింది కదా. మరి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ అన్నకు ఉంటుంది. తర్వాత ఏందన్న 6 నిమిషాల 32 సెకండ్లు కదా. ఇక ఈ వీడియో కూడా వింటే మీకు క్లారిటీ వస్తుంది. రేవంత్ అన్న ఏం చెప్తాడో వినుర్రి. కాళేశ్వరం కమిషన్ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పలేదు. కాళేశ్వరం కమిషన్ చెప్పినటువంటి మాట ఏందట అంటే, ఈ ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణం కేసీఆర్ అన్నారట. ఈ ప్రాజెక్టు అక్కడ కట్టొద్దు అని చాలామంది చెప్పినప్పటికీ కేసీఆర్ వినకుండా కట్టిండు. కేసీఆర్ ఎవరు మాట వినలేదు, క్యాబినెట్లో చర్చ పెట్టలేదు, క్యాబినెట్ ఆమోదం తెలుపలేదు అని చెప్పి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో అట్లుంది. కానీ మన రేవంత్ అన్న మాత్రం అవినీతి అక్రమాలు, మరి అవినీతి కేసీఆర్ చేస్తే కేసు పెట్టు, 41 సిఆర్పిసి నోటీస్ కేసీఆర్కి, ఎఫ్ఐఆర్ కాపీ పెట్టు, కేసీఆర్ తీసుకుపోయి చెంచలు కూడా చెల్లపల్లి జైల్లో పెట్టు. మరి ఈ పని చేస్తలేవు ఎందుకు? మొత్తం అవినీతి చేస్తే కేసీఆర్ బండారం బయట పెట్టి, అవినీతి బండారం ఏందో 1,00,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టిండు, మెగా కృష్ణారెడ్డికి ఎంత ఇచ్చిండు, ఎల్ఎన్టీ సంస్థకి ఎంత ఇచ్చిండు, మేడిగడ్డ బడ్జెట్ ఎంత, సుందిల్లా బడ్జెట్ ఎంత, అన్నారం బ్యారేజ్ బడ్జెట్ ఎంత, బాహుబలి మోటార్ల బడ్జెట్ ఎంత, మొత్తం బడ్జెట్ బయట పెట్టుర్రి. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిర్రు కాళేశ్వరం దగ్గరనే. ఏ ఎక్విప్మెంట్ వాడిర్రు, ఎప్పుడు కట్టిరు, ఎంత కట్టిరు, ఎంత ఎస్టిమేషన్, ఏం కథ అనేది ఒక డేటా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయరి. గూగుల్లో వస్తున్నటువంటి అంశం ఇది కదా. గూగుల్లో 86,788 కోట్లు అని చెప్పి గూగుల్ ఇస్తున్నటువంటి ఒక అంశం. ఏమన్నా ఎటే చెప్తాం దానికి క్లియర్ కట్గా మాట్లాడుకుంటే?
ఏది ఎటుపోయింది వీడియో? ఇక రేవంత్ అన్న ఇంకో మాట చెప్తాడు, ఇది కూడా వినాలి, వింటే మీకు క్లారిటీ వస్తుంది. ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అందులో ఉన్న చాలా విషయాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేసింది. వీటి నేపథ్యంలో ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి, అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది. ఎట్లా కూలింది? మొత్తం కూలిందా కాళేశ్వరం ప్రాజెక్టు? ప్రాజెక్టే మొత్తం కూలిపోయిందా? మొత్తం ఇట్లా కింద పడ్డదా ప్రాజెక్టు? ఇప్పుడు మన ఇల్లు ఉంటుంది, మన ఇల్లు కొంచెం కట్టేటప్పుడు ఏమైనా మిస్టేక్ అయితే దాన్ని సెట్ చేసుకుంటాం, ఇల్లుని సెట్ చేసుకుంటాం. మీకు రేవంత్ అని ఏమన్నా అన్ని పిల్లర్లు కూలిపోయినాయేమో పోనీ, 40 పిల్లర్లు ఉంటే లేకపోతే 30 పిల్లర్లు ఉంటే అన్ని పిల్లర్లు కూలిపోయి మొత్తం ప్రాజెక్ట్ అంతా కింద పడిపోయిందా? 2 పిల్లర్లకు బుంగలు పడ్డాయి, బుంగలు మీన్స్ కొంచెం ఒరిగినాయి, సారీ అన్నారంకు వాటికి బుంగలు పడ్డాయి. ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన పిల్లర్లు కుంగిపోయినాయి. కుంగినప్పుడు సెట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ప్రభుత్వానికి. సరే కేసీఆర్ దీంట్లో అవినీతి చేసింది, అవినీతి ఎట్లా చేసిండు నిరూపించుర్రి. ఎట్లా అవినీతి చేసిండు? కమిషన్లు తీసుకున్నాడా, లేకపోతే ప్రాజెక్టులు కట్టినటువంటి వాళ్ళకు ఎక్కువ పైసలు ఇచ్చిండా, దీంట్లోకి ఏమైనా పైసలు మింగిండా, ఏం చేసిండో చెప్పుర్రి. ఇట్లా ప్రూవ్ చేయడానికి లేదు. అసలు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి చెప్పక అవినీతి జరిగిందని చెప్తున్నాడు. అవినీతి ఎట్లా జరిగిందనేది కూడా చెప్పాలి. ప్రాజెక్టు కట్టడమే అవినీత, లేకపోతే 18 లక్షల ఎకరాలకు 22 లక్షల ఎకరాలకు నీళ్లు బారుడే ఇబ్బందా? ఇది కూడా డేటా బయట పెట్టాలి. మరి ఇంకా చూడు మస్తుగా చెప్తాడు రేవంత్ అన్న. స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ వివరాలన్నిటిని పొందుపరిచింది. దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నిర్మాణ సంస్థలకు సంబంధించి పూర్తి వివరాలను విశ్లేషణాత్మకంగా వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి, ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ రీజన్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల మంత్రులు, ఇతర మంత్రులందరూ కూడా, ఆనాటి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా చట్టసభలలో, శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, ప్రజాప్రతినిధులు స్పష్టంగా ఈ నివేదిక పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ, శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి. సరే ఇవన్నీ చేయరు బాగానే ఉంది. మరి ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ వచ్చిన తర్వాత మైక్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇదంతా కూడా మేము అసెంబ్లీలో పెడతాం 665 పేజీలు అని చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేకపోతే, బీఆర్ఎస్ వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు మీ దగ్గర లేకపోతే ఎట్లా సమాధానాలు ఏం చెప్పకపోతే? హరీష్ రావు మాట్లాడితే హరీష్ రావు మైక్ కడిగేస్తారు, కేటీఆర్ మాట్లాడితే కేటీఆర్ మైకు కట్టు, కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ మైక్ కూడా కడిగేస్తారు. ఏముంది? ఇంకా వాళ్ళు ఇంకెక్కువ మాట్లాడితే, ఎక్కువ మీన్స్ ఇంకెక్కువ క్వశ్చన్ చేస్తే సస్పెండ్ చేస్తారు, వాళ్ళను హౌస్లోకి వెళ్ళి సస్పెండ్ చేస్తారు. ఎట్లా మరి? మీరు వాళ్ళకి టైం ఇస్తారా అది కూడా చెప్పాలి. మంత్రివర్గ సహచరులందరితో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ఉన్న ప్రధానమైన అంశాలను అన్నిటిని కూడా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు సుదీర్ఘంగా వివరించారు. అదేవిధంగా ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అందులో ఉన్న చాలా విషయాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేసింది. వీటి నేపథ్యంలో ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి, అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది. అసలు అవినీతి ఏడా జరిగిందో చెప్పాలి. అవినీతి ఏడా జరిగింది? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పి ఎట్లా ప్రూవ్ చేస్తారు? ఏ విధంగా ప్రూవ్ చేస్తారు? కాళేశ్వరం కమిషన్ అవినీతి జరిగిందని ఏమైనా చెప్పినారా? పీసీ ఘోష్ గారు చెప్పినారా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అంటే? కాళేశ్వరం కుంగిపోయింది అంటే అవినీతి జరిగినట్టేనా? అవినీతి జరిగిందని ఎట్లా ప్రూవ్ చేయాలి? అవినీతి అంటే ఏంది? ఆ కాళేశ్వరం కట్టినటువంటి పైసలు కేసీఆర్ తీసుకోవడమో, లేకపోతే కేసీఆర్ ఆ పైసలను వాడుకోవడమో, లేకపోతే కమిషన్లు తీసుకోవడమో, వేరేటోళ్ళ కమిషన్లు ఇవ్వడమో, ఇది అవినీతి. అవినీతి అంటే ఎట్లా? కమిషన్ చెప్పినటువంటి మాట ఏంది? ఆ ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణం కేసీఆర్ అన్నారు.
అక్కడ ప్రాజెక్టు కట్టొద్దు అంటే కేసీఆరే కట్టిండు, బలవంతంగా కేసీఆర్ కట్టిండు అని చెప్పి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు. ఆ రిపోర్ట్లో కాళేశ్వరానికి సంబంధించినటువంటి అవినీతి జరిగిందని లేదు. 665 పేజీలలో కేసీఆర్ పేరు సుమారు 40 నుండి 50 సార్లు వచ్చిందట. హరీష్ రావు పేరు 19 నుండి 20 సార్లు వచ్చిందట. ఈటల రాజేందర్ పేరు అడపాదడపు వచ్చిందో రాలేదో కూడా తెలియదు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మొత్తం చదివిరో లేదో కూడా తెలియదు. వీళ్ళు వచ్చిర్రు, ప్రెస్ మీట్ పెట్టిరు, ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందట. 1,00,000 కోట్లు సార్, 1,00,000 కోట్లు ఎట జరిగింది? మీ మామనే చెప్తున్నాడు 1,00,000 కోట్ల అవినీతి కాదని చెప్పి. అసలు 1,00,000 కోట్లు కాదండి, 94,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చు అయితే 1,00,000 కోట్లని వీళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళు ఏం మాట్లాడుతారో వీళ్ళకే అర్థమవుతలేదని చెప్పి రేవంత్ రెడ్డి వాళ్ళ మామ చెప్తున్న మాట. మరి దీనికి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు? ఆయన ఏమో మొత్తం కాళేశ్వరమే కథమైపోయింది అంటున్నాడు. కాళేశ్వరం కథమైపోయింది, మొత్తం కూలిపోయింది కాళేశ్వరం అంట. అంటే మొత్తం కూలగొట్టడానికి ప్లాన్ చేస్తురా? ఎట్లా మొత్తం ఉన్నది కథం చేయడానికి ప్లాన్ చేస్తురా? దేశంలోనే అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. మా అంటే సెట్ చేయరి, కానీ ఉన్నది కథం చేయకురి, ఉన్నది కథం చేయకురి. ఆల్రెడీ మీరు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పిర్రు, సెక్రటేరియట్ పేరు మార్చిర్రు, ప్రగతి భవన్ పేరు మార్చిర్రు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసిర్రు, తెలంగాణ లోగోనే చేంజ్ చేసేసిర్రు, కాలేజీల పేర్లు మార్చిర్రు, స్కూళ్ళ పేర్లు మార్చిర్రు, పథకాల పేర్లు కూడా మార్చి పడేసిర్రు. కాబట్టి ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టును కూడా మార్చి ఉల్టా ఏమైనా పేరు పెడదాం అనుకుంటున్నారేమో. మరి అట్లేమైనా ప్లానింగ్ ఉందేమో. కేసీఆర్ ఆనవాళ్ళే కదా కాళేశ్వరం కూడా, కాబట్టి ఆనవాళ్ళ కూడా లేకుండా చేద్దామనే ప్లానింగ్లో ఏమైనా ఉన్నారేమో. మరి అసలు అవినీతి ఎట్లా జరిగిందో చెప్పాలే కదా. అవినీతి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఒక 10 మందికి జీతాలు ఇవ్వాలి, ఆ 10 మందికి నేను 1,00,000 రూపాయల జీతం ఇవ్వాలి. నేను మా ఓనర్కి ఏం చెప్తా, ఇది 1,00,000 రూపాయలు జీతం కాదు, ఇంకొక ఆయనకి 12,000 ఇట్లా నేను వాళ్ళకి 2,000 వేయించినా నాకు ఒక 1,20,000 ఇవ్వాల్సిందే, అయితే వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటా అని చెప్పి వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చి 20,000 జేబులో పెట్టుకుంటా. అది అవినీతి. ఎక్కువ పైసలు తీసుకొని దాంట్లోకి వెళ్ళి పైసలు దొబ్బితే అది అవినీతి. మరి కేసీఆర్ ఎక్కువ పైసలతోటి ప్రాజెక్టు కట్టినట్టు దాంట్లోకి వెళ్ళి పైసలు దొబ్బినట్టు ప్రూవ్ కావాలి కదా. మరి ప్రూవ్ ఎట్లయితుంది? ప్రూవ్ ఎట్లయితుంది అంటున్నాం. అది చేయాలి. మరి ఆ ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. మొత్తానికైతే రేవంత్ అన్న మరి ఆయన ఏం మాట్లాడుతుండో, ఏం క్లారిటీ ఉందో రేవంత్ అన్నకు అర్థమైతలేదు. మొత్తానికైతే ప్రెస్ మీట్ పెట్టిండు, ప్రెస్ మీట్లో అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చే కార్యక్రమం చేసిండు. ఈ వీడియో మీకు చూపించాలనేటటువంటి ఆలోచనతో ఈ వీడియో చేపించే కార్యక్రమం చేసిన. వాళ్ళ మామ ఏం మాట్లాడినో కూడా మీరు వినిపించాలి కాబట్టి వినిపించిన. 86,000 కోట్లని ఏమో గూగుల్లో ఉంది, వాళ్ళ మామనేమో 94,000 కోట్ల రూపాయలని వాళ్ళ మామ చెప్తున్నటువంటి మాట. చూద్దాం ఏం జరగబోతుందో.